చాలామంది విశ్లేషణ ఏంటంటే సార్, ఆమె దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. మనకు లేదా తెలియదు. పార్టీ పెట్టడం అనే అంశాన్ని ఆమె ఒక వర్డ్ బయట తీసుకొచ్చిందంటే, నాకు తెలిసిందా ఆమెకి దగ్గర ఎంత ఉండుంటే చేసి ఉండొచ్చు ఆ వ్యాఖ్య అనేది కూడా. అంతా ఇంత ఉండాలని మనం అనలేం కానీ ఆ, బట్ ఏదైనా మినిమం కొంత అమౌంట్స్ లేకుండా మీరు పొలిటికల్ పార్టీస్ నడపలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రాజకీయాల్లో సీఎం అన్నాడుగా, అన్ని స్విగ్గీ పాలిటిక్స్ అన్నాడు. ఉమ్, అంటే ఆర్డర్ చేసుకుంటే వస్తారు, డెలివరీ ఇస్తారు, అవును ఫైల్ తీసుకుంటారు, పోతారనే పద్ధతిలో సీఎం అన్నాడు ఆ మధ్యలో. అవును, ఇప్పుడున్న రాజకీయాలని స్విగ్గీ రాజకీయాలు. స్విగ్గీ రాజకీయాలు. అది ఒక కమిట్మెంట్తో ఈ పార్టీకి మేము ఉన్నామనేటువంటి పద్ధతిలో కార్యకర్తలు గతంలో లాగా వచ్చి ఆ పార్టీ జెండా మోసేట పరిస్థితి ఈరోజు లేదు. ఓకే. నాకేమి ఇస్తావు అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలు నడపడం అంత ఈజీ అయితే కాదు నేను అనుకోవటం. ఆమె ఏదైనా డబ్బులు ఉంటే కొంత నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. అది ఏ కాలం ఎంతకాలం నడపగలుగుతుంది, ఆ వ్యాక్యూమ్ ఎంతో మనం అనుకున్నాం. ఇప్పుడు బీజేపీ లేవాలి అనుకున్న స్థాయిలో లేవట్లేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. మరి అది వ్యాక్యూమ్లో లేవాల్సిన బీజేపీ ఆశించిన స్థాయిలో లేనప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది. మనం ఈ గతంలో అనుకున్నాం ఈ వ్యాక్యూమ్లో ఒక కొత్త బీసీ పార్టీ వస్తే, బీసీ వాదం పైకి లేచింది కాబట్టి ఎవరైనా స్ట్రాంగ్ లీడర్ పార్టీ పెడితే ఇక్కడ స్కోప్ ఉంది అనుకున్నాం. ఎవరు రాలే. మళ్ళీ ఈమె నేను సామాజిక తెలంగాణ అని అగ్రవర్ణాలకు చెందిన బీసీ నినాదం ఈవిడ ఎత్తుకుంటుంది. ఇంకోటి ఆవిడ ఒక మాట మాట్లాడింది సార్, ఏంటంటే బీసీలకు న్యాయం చేసిన నేత అంట కేసీఆర్ గారు. ఏం న్యాయం చేశారు సార్? నాకు తెలిసి అన్నీ చెప్పుకోవడానికి ఉంటాయి కానీ ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, చేయలేదు. ఇంకో మాట కూడా ఉంది సార్, ఆవిడ 3 ఎకరాలు అన్నది కదా, 3 ఎకరాలు 3 ఎకరాలు ఏకైక నాకు ప్రకటించిన వరకే చేశాడు ఆయన. నాకు తెలిసి 10,000 ఎకరాలు పంచారు. 10,000 acres పంచారా? పంచారు. అంత 10,000 ఎకరం పంచారు. 10,000 ఎకరం మాత్రం పంచారు. నాకు తెలిసి అప్పుడు ఎందుకో రికార్డ్స్లో స్టాటిస్టిక్స్ ఎందుకో చూశాను. 10,000 acres ఇనిషియల్గా ఒకటి 3-4 years 10,000 ఎకరం అంటే అప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ తర్వాత భూమి లేదు గవర్నమెంట్ దగ్గర, కొనుక్కొని పంచాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టు ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే విపరీతంగా కాస్ట్ అప్పుడు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనాలి. దీనికంటే దళిత బంధు బెటర్ అనుకున్నారు. అనుకొని కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి 17,000 crores ఇచ్చారు. ఇది 10,000 కోట్లు అయితే 10,000 ఎకరాలు కాదు, అది 10,000 కోట్లు. సారీ, 10,000 crores వర్త్ ల్యాండ్ను ఆ రోజుల్లో 10,000 crores ఇచ్చారు. 10,000 crores దళిత దీని కింద 3 ఎకరాల కింద కేటాయించి అది ఎన్ని ఎకరాలు వస్తే అప్పుడు పంచారు. 10,000 ఎకరం కాదు, 10,000 ఎకరాలు కాదు, 10,000 కోట్లు కేటాయించి దానికి ఎంత అయిందో మరి ఆ భూమి ఎంతో మనం చూసుకోవాలి. తర్వాత 17,000 కోట్లు ఖర్చు పెట్టారు దళిత బంధుకి. అది అప్పుడు 2% కాదు, ఇప్పుడు కూడా 5% కాదు, ఎంతో వ్యాక్యూమ్ ఉండేది. సో ఊరికే ప్రకటించడం, ఆర్పాటం, ఆ తర్వాత దాన్ని ఎత్తేయడం, ఇంకో పథకం వైపు వెళ్ళిపోవడం. తర్వాత దళిత బంధు అన్నారు. మరి కుటుంబానికి 10 లక్షలు అన్నారు, 17,000 దగ్గర అయిపోయింది. అది ఆ 17,000 కూడా ఖర్చు పెట్టలే. దళిత బంధు పూర్తిగా ఒక మండలంలో కాన్స్టిట్యున్సీలో ఇచ్చేవారు. అందులో కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి తొత్తాసులుగా ఈవెన్ డబుల్ బెడ్రూమ్ ముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఎత్తేసారు. 1,00,000 ఇల్లు కట్టే వరకల్లా అలసిపోయారు. తర్వాత నీకు భూమి ఉంటే నీకు 5 లక్షలు ఇస్తామన్నారు. నేను మొన్న వరదలు వచ్చినాయి కదా సార్, ఇది కామారెడ్డి వెళ్తున్నప్పుడు కామారెడ్డి ఎంట్రన్స్లోనే లెఫ్ట్లో బొచ్చుడు ఇల్లుని అన్ని శిథిలావస్థ చేరుకున్నాయి. ఎవరు అందులో ఉండలేరు. అలాట్మెంట్ కూడా కాలేదు. ఎంక్వైరీల పేరు మీద సిటీలో కూడా నాగోలు బండగూడ ఏరియాలో ఈ మధ్య ఏదో అలాట్ చేసినట్టు రా తీసుకెళ్ళి 10-15 ఏళ్ళు పాడుపడ్డాయి. దాంట్లో కిటికీలు దర్వాలు పీక్కుపోయే రావు కూడా చాలా గట్టిగా ఉండే అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏదో అలాట్ చేసినట్టున్నారు మళ్ళీ. సో అది చాలా అవకతవకలు జరిగి ఆ స్కీమ్ కూడా జరగలే. డబుల్ బెడ్రూమ్ రాలేదు, మీరు అన్నట్టు 3 ఎకరాలు రాలేదు, దళిత బంధువుడికి అందలేదు. ఇవన్నీ స్కీములు ఆయన ప్రకటించి దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది కూడా కాలేదు. ఈయన ఏదో ఉద్ధరించాడు దళితుడిని లేకపోతే బీసీని అని అంటే ఎట్లా? అది మనం ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆల్సో కదా. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎన్టీఆర్ని అన్నారు అనుకోండి మీరు, ఆయన బీసీలను లేపాడు, నాయకత్వం అప్పచెప్పాడు, చాలామంది కొత్త నాయకత్వం పుట్టుకొచ్చిందని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఈయన పీరియడ్లో చెప్పడం ఎక్కువను చేయడం తక్కువ. డెఫినెట్లీ కొత్త నాయకత్వం వచ్చింది బీఆర్ఎస్ వల్ల కూడా. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక గతంలో లేనటువంటి కొత్త నాయకులు పుట్టుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అంతగా మనం చెప్పుకునేంత విశేషంగా మాత్రం ఆ కృషి జరగలే. అందులో ముఖ్యంగా జరగలే. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా న్యాయం జరగలే కదా. ఇప్పుడు ఉద్యమకారులు ఎంతోమంది ఇప్పటికి కూడా రోడ్డెక్కి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కూడా అన్నది వాళ్ళకు 250 గజాలు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇవన్నీ ఇస్తామని. ఇంతవరకు రాలే మరి వాళ్ళకు కూడా. సో అప్పుడు కాలేదు. అప్పుడు కూడా కుటుంబానికి ఉద్యోగం ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ అన్న తర్వాత అది కూడా 1,200 members అన్నారు. ఎంతకి ఇచ్చారు లిస్టు చెప్పరు.
ఏం జరిగిందో ఏదో ఒక లెక్క అంతే, లెక్కిచ్చారు, లెక్క ఇచ్చారు అంతే. లేకుండా అందులో దాంట్లో కరెక్ట్ అంటే పూర్తిగా వాళ్ళ శ్వేతపత్రం కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఇవ్వలేదు, స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు, అప్పుడున్న టీఆర్ఎస్ ఇవ్వలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అందుకనే సభలు పెట్టుకొని వాళ్ళు ఇప్పటికి కూడా ధర్నాలు మాకు గుర్తించండి ధర్నాలు చేస్తున్నారు ఉద్యమకారులు. అది తప్పండి. కాబట్టి ఆ స్పిరిట్ చూపించిన దాఖలాలు అక్కడ బీఆర్ఎస్కు లేవు, ఇక్కడ కాంగ్రెస్ కూడా లేవు ఈ వర్గాలకు. సో ఇప్పుడేదో 42% అంటున్నారు, 42% అది కూడా వాళ్ళది ప్రెసిడెంట్ దగ్గర బిల్లు అంటున్నారు. రేపు అవుద్దా కాదా బిగ్ క్వశ్చన్ మార్క్. పార్టీ పరంగానే ఇస్తామంటున్నారు, చూడాలి మరి. పార్టీ పరంగా ఇస్తే కూడా ఒక మంచి బిగినింగే. అదే జరుగుతుంది సార్. వేరే పార్టీలు కూడా పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు పార్టీ బిల్లు రాకుండా, ఆర్డినెన్స్ లేకుండా, చట్టబద్ధత లేకుండా 42% అనేది కమిట్మెంట్ ఏముంటుంది. ఈసారి మీరు ఒకసారి ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళు పాటించాల్సిన రూల్ అయితే లేదు కదా. అదే చట్టబద్ధత ఉంటే సో మాట తప్పే అవకాశం కూడా ఉందంటారు. ఈ ఒకసారి పాటిస్తారేమో, నెక్స్ట్ వచ్చిన పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అప్రదిష్ట మూట కట్టుకుంది కాబట్టి డెఫినెట్లీ మరి గెలవాలి సీట్లు. మంచిదే, ఇట్స్ గుడ్ బిగినింగ్. కానీ చట్టబద్ధత వేరు కదా. చట్టబద్ధత ఉంటే స్పిరిట్ వేరు. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు మీరు రిజర్వేషన్ కల్పించారో చట్టబద్ధత ఉంది కాబట్టి కంటిన్యూస్గా వస్తుంది. అది చట్టబద్ధత కోసం ప్రయత్నించాలి. అది బీజేపీ ఒప్పుకునే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఇది ఉత్తగానే నీటి మూటే అవుతుందేమో ఆఖరికి అని అనిపిస్తుంది. ఓకే.